ఆంధ్ర తెలంగాణలో అయితే వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో జరుపుకుంటాము. కానీ ఇక్కడ నార్త్ సైడ్లో శివునికి ఎక్కువగా పూజ చేస్తారండి. ప్రతి సోమవారం కూడా స్వామివారిని అయితే చాలా అందంగా అలంకరిస్తారు. ఈ సోమవారంతో శ్రావణ మాసం అయిపోతుందంట. అందుకే గుడి మొత్తం చాలా రష్గా ఉంది. ఇక్కడ పూజారులు ఏమి ఉండరు. ఇక్కడ ఎవరంతటా వాళ్ళు అభిషేకం చేసుకుంటారు. స్వామివారికి హారతి అలంకరణ మొత్తం కూడా వీళ్ళే చేస్తారండి. చాలా అందంగా అయితే రెడీ చేస్తారు. పూజ అంతా అయిపోయిన తర్వాత గాజులు, పసుపు, కుంకుమ అందరి లేడీస్కి అయితే పంచుతారండి. అక్కడ స్వామివారి దగ్గర ఉన్నాయి చూడండి. నేను క్వార్టర్స్లో 9 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. కానీ ఎక్కడ చూడలేదు ఇంత గ్రాండ్గా సెలబ్రేషను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూడ్డానికి. మనం చేసుకోం కదా ఎందుకు అని, అలా కాకుండా నేను కూడా ఖచ్చితంగా వెళ్తాను. నెక్స్ట్ సోమవారం నుంచి నార్మల్ పూజలు అయితే జరుగుతాయి. అందుకోసమే నేను కూడా స్వీట్ తీసుకొని ప్రసాదం అయితే ఇచ్చేసాను పిల్లలందరికీ. నాకు ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు శ్రావణ మాసం అన్ని స్టేట్లలో చేసుకుంటారని. ఇక్కడ గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర లేడీస్ అందరూ కూడా శ్రావణ మాసం వచ్చిందనేసి చేతులకు మెహందీ పెట్టుకొని రోజు గుడికి వస్తారండి. ఆ హారతి ఇచ్చేవాళ్ళు ఎంపీ వాళ్ళు, అంటే మధ్యప్రదేశ్ ఆవిడ పండిత్ అంటే పూజారులు. ఈవిడేనంట స్వామివారికి కళ్ళు, నామాలు, చందమామ అవి చేపించారంట. నేను ఒక సోమవారం అయితే మిస్ అయ్యాను. ఆ రోజు డ్రై ఫ్రూట్స్తో సోమవారిని అలంకరించారంట. మిగతా 3 సోమవారాలు అయితే అప్లోడ్ చేశాను.